ఈరోజు పంచాంగం జూలై 12, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, షష్ఠి. ఉదయం 10 గంటల 18 నిమిషాల తదుపరి సప్తమి. ఉత్తర మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల తదుపరి హస్త. వజ్యం రాత్రి 12 గంటల 13 నిమిషాల నుంచి 1 గంట 59 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 55 నిమిషాల నుంచి 8 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 11 నిమిషాల నుంచి 9 గంటల 3 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషాలకు. సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాల వరకు. జూలై 12, 2024 శుక్రవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి సంతృప్తికరమైన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనిలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సంప్రాప్తమవుతాయి. దుర్గాస్తుతి పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ కాలం. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మీ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరపు విషయాలలో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం మంచినిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో వినయంగా వ్యవహరించాలి. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యస్థుతి మీకు మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కార్యజయం ఉంటుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చక్కని కార్యసిద్ధి ఉంటుంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్తే మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క సందర్శనం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభ ఫలితాలను పొందటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు కలగకుండా చూసుకుంటే చాలా మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాస్తుతి పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన ఎంతో శుభప్రదం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.